శాంతి. ఈరోజు బాబా మురళిలో మీకు చాలా సంతోషం ఉండాలి. ఏ తండ్రిని పొందాము, ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి బాబా మమ్మల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నారు. ఎంత ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నాం, ఎంత గొప్ప సమయంలో ఇప్పుడు ఉన్నాము అని బాగా నష ఉండాలి అన్నారు. మరి లోపల డీప్గా చెకింగ్ చేసుకునేందుకు కూడా బాబా పిల్లలకి కొన్ని విషయాలను వినిపించారు. ఏ వికారానికి నేను వశీభూతం అవ్వట్లేదు కదా, లోపల ఏ వికారం నన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా, నేను వికారాల ఆకర్షణలో అయితే ఉండట్లేదు కదా, ఇలా తనను తాను పరిశీలించుకోవాలి అన్నారు. ఇది 25th అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు బాబా యొక్క ఒక్క దృష్టి లభించగానే మొత్తం విశ్వం యొక్క మానవ మాతృలందరూ పవిత్రంగా తృప్తిగా అయిపోతారు. కాబట్టి దృష్టితో పావనంగా అవుతారు అనే గాయనం ఉంది. బాబా యొక్క ఒక్క దృష్టి లభించగానే మొత్తం విశ్వంలోని మానవ మాతృలందరూ కూడా అతీతముగా అంటే పావనంగా అవుతారు. అందుకే నజర్ సే నిహాల్ కింద స్వామి సద్గురు అంటారు. అంటే దృష్టితోనే పావనంగా చేసేవాడు ఆ స్వామి సద్గురువు అని అంటారు. ప్రశ్న: మీరు పిల్లలు మీ హృదయంలో సంతోషపు భజంత్రీలు ఎందుకు మ్రోగాలి? మన హృదయంలో సంతోషపు భజంత్రీలు ఎందుకు మ్రోగాలి? జవాబు: ఎందుకంటే మీకు తెలుసు బాబా వచ్చారు అందరినీ తోడుగా తీసుకొని వెళ్ళటానికి. ఇప్పుడు మనము తండ్రి తోడుగా ఇంటికి వెళ్తాం. హాహాకారాల తర్వాత జై జైకారాలు జరిగే ఉన్నాయి. బాబా యొక్క ఒక్క దృష్టితోనే మొత్తం విశ్వానికి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం లభించేది ఉంది. మొత్తం విశ్వమంతా పావనమైపోతుంది. అందుకే మనకి చాలా సంతోషం కలగాలి, ఇంకా మేము బాబా తోడుగా ఇంటికి వెళ్తాము అని. ఓం శాంతి. ఆత్మిక శివబాబా తన ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇదైతే మీకు తెలుసు కదా, 3వ నేత్రం అనేది ఉంటుంది, దాన్నే జ్ఞాన నేత్రం అంటారు. బాబాకి తెలుసు మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరికీ నేను వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చాను అని. తండ్రి హృదయంలో అయితే పిల్లలకు ఇచ్చేటువంటి వారసత్వమే గుర్తుంటుంది. లౌకిక తండ్రి హృదయంలో కూడా వారసత్వం గుర్తుంటుంది. పిల్లలకు వారసత్వం గుర్తుంటుంది. పిల్లలు కలగకపోతే చాలా తికమక పడుతూ ఉంటారు. ఏం చెయ్యాలి, ఇంత ఆస్తి సంపాదించింది ఎవరికి ఇవ్వాలి అని. తర్వాత దత్తత తీసుకుంటారు ఎవరో ఒకరిని. ఇక్కడైతే తండ్రి కూర్చొని ఉన్నారు. వీరైతే మొత్తం విశ్వంలోని ఆత్మలందరికీ తండ్రి. వీరి దృష్టి అందరి వైపు వెళ్తుంది. వీరికి తెలుసు ఈ అందరికీ నేను వారసత్వాన్ని ఇచ్చేది ఉంది అని. భలే ఇక్కడ కూర్చున్నవారైనా సరే, చాలా దూరంగా ఉన్నవారైనా సరే, కానీ దృష్టితోనే బాబా మొత్తం విశ్వంలోని మానవ మాతృలందరినీ పావనంగా చేస్తారు. ఒక్క దృష్టితోనే నిహాల్ అంటే పావనంగా, అతీతంగా చేస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది పురుషోత్తమ సంగమ యుగం. మీకు తెలుసు బాబా వచ్చిందే అందరినీ శాంతిధామం, సుఖధామానికి తీసుకెళ్లేందుకు. అందరినీ పావనంగా చేసి తీసుకెళ్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పం పవిత్రంగా అవుతారు. బాబా పిల్లలందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దృష్టి అందరి వైపు వెళ్తుంది కదా. అందరైతే చదువుకోరు, కానీ తండ్రి దృష్టి మాత్రం అందరిపైన ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే నాటకం పూర్తవుతుంది. కొంచెం ముందుకు వెళ్తే స్వయం కూడా అర్థం చేసుకుంటారు ఇంక ఇప్పుడు వినాశనం జరిగేది ఉంది అని. ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ అయితే చైతన్యమైనది కదా. ఆత్మ వినాశనమైన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తుంది నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి. చైతన్యమైనటువంటి ఆత్మ వినాశనం అవ్వదు కదా. అందుకని చక్రం తిరగాలి అంటున్నారు. మరి బుద్ధిలో ఉంది బాబా స్వయంగా వచ్చారు అని.
ప్యారడైజ్ స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. మనం ఇప్పుడు ముందు శాంతిధామానికి వెళ్తాం. అందరికీ గతి అనేది లభిస్తుంది. గతి, సద్గతి 2 ఉన్నాయి. అయితే గతి అందరికీ కామన్‌గా లభిస్తుంది. సద్గతి మాత్రం ఎవరైతే ఇక్కడ సంగం యుగంలో పురుషార్థం చేశారో వారికే లభిస్తుంది. ఇప్పుడు బాబా వచ్చారు. మనం స్వర్గానికి వెళ్తాం. జై జైకారాలు మ్రోగుతాయి. ఇప్పుడైతే అంతటా హాహాకారాలే ఉన్నాయి. ఒక్కో చోట అకాల మరణాలు, ఒక్కో చోట యుద్ధము, ఒక చోట భూకంపాలు, ఒక చోట కరువు కాటకాలు, ఇలా వేల సంఖ్యలో మరణిస్తూ ఉంటారు. మృత్యువైతే జరగవలసిందే. సత్యయుగంలో ఇలాంటి విషయాలేమీ ఉండవు. బాబాకు తెలుసు ఇప్పుడు నేను వెళ్తున్నాను, మొత్తం విశ్వంలో జై జైకారాలే జరుగుతాయి అని. నేను భారత్లోనే వస్తాను. మొత్తం విశ్వంలో భారత్ ఒక గ్రామంలాగే ఉంటుంది అంటున్నారు. అంటే మొత్తం విశ్వంతో పోలిస్తే చాలా చిన్నదే అంటున్నారు. బాబా కోసమైతే అది చిన్నదే, చిన్న గ్రామమే అంటారు. చాలా కొద్ది మంది మనుష్యులే ఉంటారు. సత్యయుగంలో విషయం బాబా చెప్తున్నారు. సత్యయుగంలో మొత్తం విశ్వంలో ఒక చిన్న గ్రామంలాగా భారత్ కనబడుతుంది. అక్కడే జనసంచారం ఉంటుంది. ఇప్పుడైతే ఎంత వృద్ధి జరిగింది. తండ్రి బుద్ధిలో కూడా ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరం ద్వారా పిల్లలకు తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు. మీ పురుషార్థం కూడా కల్పకృతం ఎలా చేశారో అలాగే నడుస్తుంది. బాబా కూడా కల్ప వృక్షానికి బీజ రూపుడు. ఈ సాకారి వృక్షం, దీనినే ఇంగ్లీష్లో కార్పోరియల్ వృక్షం అంటారు. పైన ఉన్నది ఇన్కార్పోరియల్ వృక్షం, అంటే పైన ఆత్మల వృక్షం ఉంది. అది నిరాకారి వృక్షం. మీకు తెలుసు ఇదంతా ఎలా తయారవుతుంది అని. ఈ విషయాలు, ఈ జ్ఞానము మనుష్యుల్లో లేదు. తెలివి తక్కువగా అవివేకులుగా ఉన్నారు. మరి అవివేకులకు, వివేకవంతులకు తేడా చూడండి. ఎక్కడ తెలివి తక్కువగా ఉన్నవారు, తెలివైన వారెక్కడ? బుద్ధిహీనులకు మరియు వివేకవంతులకు తేడా అయితే ఉంటుంది కదా. వివేకవంతులైన వారు స్వర్గంలో రాజ్యం చేస్తారు. దానిని సత్యఖండం, హెవెన్ అంటారు. ఇప్పుడు పిల్లల్లో చాలా సంతోషం కలగాలి. బాబా స్వయంగా వచ్చారు. ఈ పాత ప్రపంచాన్ని తప్పనిసరిగా పరివర్తన చేస్తారు. ఎంతెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబా అయితే చదివిస్తూ ఉన్నారు. మీ యొక్క ఈ స్కూల్ చాలా వృద్ధిని పొందుతూ ఉంటుంది. చాలా సంఖ్య పెరుగుతుంది. మీ స్కూల్స్ చాలా వృద్ధి చెందుతాయి. అంటే చాలా సెంటర్స్ పెరుగుతాయి. మీ సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది. అయితే అందరూ ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటారా? అలాంటప్పుడు ఇంతమందిని ఎక్కడ కూర్చోబెట్టాలి? పిల్లలైతే చాలా సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది అవుతారు. పిల్లలైన మీకు ఇది గుర్తుంది. ఇప్పుడు మేము సుఖధామానికి వెళ్తున్నాం. ఏ విధంగా విదేశాలకు వెళ్తారు. 8-10 సంవత్సరాలు ఉండి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి స్వదేశానికి, భారత్కి వస్తారు. భారత్ అయితే పేదగా ఉంది కదా. విదేశీయులకు అక్కడ చాలా సుఖం లభిస్తుంది. ఇక్కడంత సుఖాన్ని పొందలేరు. అలాగే పిల్లలైన మీకు కూడా ఇక్కడ ఎలాంటి సుఖము లేదు. మీకు తెలుసు మేము చాలా ఉన్నతమైన చదువును చదువుకుంటున్నాం. దీనితో మేము స్వర్గంలో దేవతగా అవుతాం. అక్కడ ఎంతో సుఖాన్ని పొందుతాం. ఆ సుఖాలనే ఇప్పటి వరకు అందరూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామాన్ని, అంటే కలియుగాన్ని అయితే ఎవ్వరు జ్ఞాపకమే చేయరు. ఇందులో అనంతమైనటువంటి దుఃఖం ఉంది. అంతులేని దుఃఖాలున్నాయి. ఇది రావణ రాజ్యం, పతిత ప్రపంచం. ఇందులో అపరమపారమైన దుఃఖం ఉంది. రేపు తిరిగి అపరమపారమైన సుఖాలు ఉంటాయి. మనం యోగ బలంతో అంతులేని సుఖాల ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం. ఇది రాజయోగం. పాప స్వయంగా చెప్తున్నారు, నేను రాజాది రాజులుగా తయారు చేస్తాను. మరి ఇలా తయారు చేసేటువంటి తండ్రిని ఎంత జ్ఞాపకం చేయాలి? టీచర్ లేకుండా బ్యారిస్టర్, ఇంజనీర్గా అయితే తయారవ్వలేరు కదా. ఇక్కడైతే కొత్త విషయం,
వారి నుండి ఆత్మ చాలా కాలం వేరయింది, విడిపోయింది. బహుకాలము, చాలా కాలము అంటే ఎంత? అది కూడా బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాలే. బహుకాలము అంటే మళ్ళీ లక్షల సంవత్సరాలు కాదు. మనుషులైతే లక్షల సంవత్సరాల ఆయుష్షునిచ్చేశారు. బాబా అంటారు, లేదు, 5000 సంవత్సరాల పూర్వం ఎవరైతే మొట్టమొదట తండ్రి నుండి విడిపోయారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చి మొదట బాబాను కలుసుకుంటారు. మీరే పురుషార్థం చేయాలి. మధురాతి మధురమైన పిల్లలకు బాబా ఎలాంటి ఇబ్బందిని ఇవ్వటం లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. జీవాత్మగా ఉన్నారు కదా, ఆత్మ అవినాశి, జీవము వినాశిగా ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ ఎప్పుడు పాతబడదు. వండర్ ఉంది కదా, చదివించేటువంటి వారు కూడా వండర్ఫుల్గా ఉన్నారు. ఈ చదువు కూడా వండర్ఫుల్లే. ఎందుకు వండర్ఫుల్? ఎందుకంటే ఇది అందరూ మర్చిపోతారు. ఎవరికి గుర్తే ఉండదు. గత జన్మలో నేనేం చదువుకున్నాను, ఎవరి జ్ఞాపకంతో ఇంత ఉన్నతమైన పదవిని పొందాను, ఏం చదువుకోవడం వలన నాకు ఇలాంటి ఫలం లభించింది అని తెలియదు. ఈ జన్మలో మీరు చదువుకుంటున్నారు, రిజల్ట్ కొత్త ప్రపంచంలో పొందుతారు. ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు. ఇది గుర్తుండాలి. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. మేము కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం. ఇది గుర్తున్నా కూడా బాబా తప్పనిసరిగా గుర్తొస్తారు. జ్ఞాపకం చేయటానికి బాబా అనేక ఉపాయాలను తెలియజేస్తున్నారు. బాబా మనకి తండ్రి, టీచర్, సద్గురువు కూడా. 3 రూపాలలో తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఎన్ని యుక్తులు బాబా తెలియజేస్తున్నారు. స్మృతిలో ఉండటానికి ఇవన్నీ యుక్తులు బాబా వినిపిస్తున్నారు. కానీ మాయ మరపింపజేస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయించారు, పిల్లలు ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఈ మాత్రమైనా గుర్తుంచుకోండి అని. అయినా కూడా గుర్తుంచుకోలేరు. తండ్రి మన కోసం కొత్త ప్రపంచ స్థాపన చేస్తూ ఉంటే ఇలాంటి తండ్రిని మాటి మాటికి మర్చిపోతూ ఉంటారు. యుక్తులైతే బాబా స్మృతిలో ఉండడానికి అనేకంగా చెప్తూ ఉన్నారు. నన్నే జ్ఞాపకం చేయండి డైరెక్ట్గా అనట్లేదు. మీకు స్వర్గం నచ్చిందా, నేను స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నాను, పోనీ దాన్ని జ్ఞాపకం చేయండి. స్వర్గం గుర్తొచ్చినా ఆ స్వర్గ వారసత్వం ఇచ్చేటువంటి తండ్రి కూడా మీకు గుర్తొస్తారు అని అంటారు. అలా బాబా అనేక యుక్తులను వినిపిస్తున్నారు. దానితో పాటుగా బాబా ఏమంటున్నారంటే, మాయ చాలా పెద్ద శత్రువుగా ఉంది. గడియ గడియ మిమ్మల్ని మరచిపోయేలాగా చేస్తుంది, మరియు దేహ అభిమానిగా చేస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండండి. లెగుస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ దేహానికి బదులుగా స్వయాన్ని దేహి, ఆత్మగా భావించండి. ఇందులో శ్రమ ఉంది. నాలెడ్జ్ అయితే చాలా సహజం. పిల్లలందరూ అంటారు, బాబా జ్ఞాపకం చేయలేకపోతున్నాం, స్మృతిలో ఉండలేకపోతున్నాము అని. మీరు తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మాయనేమో తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ విషయంలోనే మొత్తం ఆట అంతా తయారై ఉంది. మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు, మా బుద్ధి యోగము తండ్రితో ఉంది. ఇప్పుడు చదువులో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మరి ఇక్కడైతే అలాంటివేమీ లేవు. మర్చిపోవడానికి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్ నాకు టఫ్, ఇది ఈజీ అలా అనడానికి ఏమీ లేదు. మీరు అస్సలు తండ్రిని మర్చిపోకూడదు. వాస్తవంగా ఇన్ని చిత్రాల అవసరం కూడా లేదు అంటున్నారు. కానీ చదివించే సమయంలో ఏదో ఒకటి ముందు పెట్టాల్సి వస్తుంది కదా. ఇన్ని చిత్రాలు అందుకే తయారవుతూ ఉన్నాయి. పాండవ గవర్నమెంట్ యొక్క ప్లాన్ చూడండి ఎలా ఉందో. ఆ గవర్నమెంట్ కూడా బడ్జెట్ ప్లాన్ చేస్తుంది, పంచవర్ష ప్రణాళిక అని తయారు చేస్తుంది. ఇక్కడ బాబా మొత్తం 5000 సంవత్సరాల కోసం ప్లానింగ్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది, కొత్త సంవత్సరంలో కేవలం భారతే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. మొత్తం భారత్ విశ్వానికి యజమానిగా ఉండేది. ఎవ్రీథింగ్ న్యూ, ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. ప్రపంచమంతా ఒకటే, యాక్టర్స్ అందరూ వారే. చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. మీరు కౌంటింగ్ చేస్తూ ఉంటారు, ఇన్ని సెకండ్స్, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు గడిచాయి అని. అంటే ఈ చక్రం అంతా అలా తిరుగుతూ ఉంటుంది. ఈరోజు రేపు అంటూ
5,000 సంవత్సరాలు గడిచిపోయింది. అన్ని సీనరీస్, ఆటపాటలన్నీ నడుస్తూ ఉంటాయి. ఎంత పెద్ద అనంతమైన వృక్షం ఇది. ఈ వృక్షం యొక్క ఆకులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు. ఏ వృక్షానికైనా ఆకులను లెక్క పెట్టడం కష్టమే కదా! దీని పునాది దేవీ దేవతా ధర్మం. అయినా 3 ట్యూబ్‌లు దీని నుండి ముఖ్యమైనవి వెలువడతాయి. అంటే ఈ పునాది, ఈ కాండం నుండి 3 ముఖ్యమైన కొమ్మలు వెలువడతాయి అంటున్నారు. అంటే ఇస్లాం మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం. మిగతా వృక్షం యొక్క ఆకులు చాలా ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా మొత్తం వృక్షం యొక్క ఆకులను లెక్కపెట్టే శక్తి ఉండదు. ఇది మనుష్య సృష్టి వృక్షం. ఇంతమంది మనుషుల యొక్క జనాభా లెక్కలను తీసినా అందులో తప్పులే వస్తాయంటారు బాబా. ఎందుకంటే లెక్కలు మొదలుపెట్టినప్పుడు